అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ బిల్కిస్ బాను. ఎవరి బిల్కిస్ బాను, అసలు ప్రాబ్లం ఏంటి అనేది కనుక మనం చూస్తే చాలా విచిత్రమైన హియరింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఇట్లాంటి కేసు అనేది ఒక చాలా వెరీ రేర్గా జరిగే సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్లో అట్లాంటి కేసులలో న్యాయం జరగకపోతే న్యాయం మీద ఎవ్వరికీ అసలు గౌరవం ఉండదు. ఒకటే మాట, న్యాయం మీద గౌరవం అనేది దొరకదు. మరి ఈ న్యాయం అంతా సుప్రీంకోర్టులోనే దొరకాలన్నా, ఇంకా మిగతా జాగాలలో దొరకొద్దా? చిన్న ట్రయల్ కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి, అట్లాగే హైకోర్టులు ఉంటాయి. వీటన్నిట్లలో న్యాయం జరగకుండా ఒకటి సుప్రీంకోర్టులే న్యాయం దొరకాలంటే మరి ఎంతమంది సుప్రీంకోర్టు దాకపోతారు? ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బిల్కిస్ బాను గారి గురించి మీకు చూపిస్తాను ప్రజలారా. లుక్ ఎట్ దిస్ వన్. బిల్కిస్ బాను ఈవిడ ఒక విచిత్రమైన కేసు ఇది చూసుకుంటా ఉంటే మనం అందరం కూడా అయితే వీళ్ళందరినీ చూస్తూ ఉంటే గుజరాత్ గవర్నమెంట్ ఇక్కడ 11 మంది ఉన్నారండి. ఈ 11 మంది వీళ్ళంతా ఏం చేసినంటే బిల్కిస్ బానుని రేప్ చేసిండ్రు. 14 మందిని చంపేసిండ్రు. 14 పీపుల్ని మర్డర్ చేసిండ్రు. వీళ్ళందరినీ సత్కారి బ్రాహ్మణ్స్ అంటే గుడ్ బిహేవియర్ ఉన్న బ్రాహ్మణ్స్, అంటే మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మణ్స్ అని చెప్పి వీళ్ళని కోర్టు రిలీజ్ చేసింది. ఎక్కడి కోర్టు? కోర్టు కాదు, గవర్నమెంట్. ఎక్కడి గవర్నమెంట్ అంటే గుజరాత్ గవర్నమెంట్. వీళ్ళు ఎప్పుడో 2002లో మనకు గుజరాత్లో అల్లర్లు జరిగినాయి కదా. ఆ అల్లర్లు జరిగితే అది 10-15 సంవత్సరాలు పట్టింది ఓవరాల్గా. అక్కడ తర్వాత వాళ్ళ మీద కోర్టులు, బాంబే హైకోర్టు వీళ్ళని దోషులు లెక్క పరిగణించి, వీళ్ళ బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్ అవైలబుల్ పరిగణించి వీళ్ళను లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ చేసిండ్రు. కరెక్ట్గా మన పాత చట్టం, ఇప్పుడు కొత్త వచ్చిన భారత సంవిధానం కంటే కూడా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చూస్తే సెక్షన్ 376 సబ్జెక్ట్ టు కరెక్షన్, దాంట్లో కొన్ని ఉంటాయండి రేప్ కేసుల గురించి. ఒకటేమో గ్యాంగ్ రేప్లని, ఇంకోటేమో అండర్ ఏజ్ గ్రూప్ అంటే మైనర్స్ అని, ఇంకోటేమో ప్రెగ్నెంట్ అని. ఇవి మూడిట్లల్లా చాలా సివియర్ కేసులు ఉంటాయి. వీళ్ళకు డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు ఈ 3 లెక్కల పైన. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రెండున్నాయి ఇందులో 2 కేసులు ఉన్నాయి. రేప్ అనే ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ గ్యాంగ్ రేప్. వీళ్ళు 11 మంది చేసిండ్రు. కాబట్టి వీళ్ళు ఇట్లా ఆగకుండా ఆ కుటుంబంలో 14 మందిని, మొత్తం అసలు 14 మందిని వాళ్ళందరినీ చంపేసిండ్రు. ఇంక్లూడింగ్ 3 year old పాప, ఒక చిన్న 3 year old పాప ఉంటుంది. ఆ చిన్న పాపను కూడా చంపేసిండ్రు. వీళ్ళందరినీ ఒక కమిటీ వేసి రిలీజ్ చేసిండ్రు. ఈ కమిటీ ఎవరున్నారంటే ఇందులో గుజరాత్ గవర్నమెంట్ వేసిన కమిటీ. యాక్చువల్లీ గుజరాత్కు ఈ కేసు లేదు. ఫస్ట్ ఈ కేసు 2004లో ఇక్కడ గుజరాత్లో న్యాయం జరగదని చెప్పి దీన్ని బాంబేకి మార్చిండ్రు. ఆ కేసు అక్కడలో వాళ్ళకు శిక్షలు పడ్డ తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టారు కదా. ఇక్కడ గుజరాత్ జైల్లో పెట్టారు. గుజరాత్ జైల్లో పెడితే గోధ్రాలో మళ్ళీ వీళ్ళను సత్కారి బ్రాహ్మణ్స్ అని చెప్పి రిలీజ్ చేసిండ్రు. అయితే ఇందులో టీం ఎవరు? ఒకటేమో కలెక్టర్, ఆ గోధ్రా డిస్ట్రిక్ట్ కలెక్టరు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఫార్మర్ మున్సిపల్ చైర్మన్ ఫర్ గోధ్రా, ఇంకొక ఆమె బీజేపీ యాక్టివిస్ట్ ఆమె స్టేట్ బీజేపీ ఉమెన్ యాక్టివిస్ట్ అనమాట. వీళ్ళు 5 కలిసి ఏం చేసిండ్రంటే ఈ 11 మంది మంచోళ్ళు గుడ్గా బిహేవ్ చేస్తుండ్రు అని చెప్పి 11 మంది రిలీజ్ చేసిండ్రు. ఎప్పుడు? 75th year ఆఫ్ ఇండిపెండెన్స్, అప్పుడు గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ చేస్తున్నాం కదా ఆ టైంలో. సో ఇది చేసిన తర్వాత అసలు దేశం అసలు ఆశ్చర్యపోయింది ఈ సిచ్యువేషన్ని. ఎంత ఆశ్చర్యపోయిందంటే అసలు ఇట్లాంటివి జరుగుతాయా అని చెప్పి. ఇక బిల్కిస్ బాను ఒకటే మాట అన్నది, ఈ దేశంలో నాకు న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద గౌరవం ఉంది, కానీ ఇంత అన్యాయం కోర్టులు చేస్తాయి అనుకొని నేను అనుకోలేదు, న్యాయ వ్యవస్థ ఇంత చేస్తుంది అనుకొని నేను అనుకోలేదు అని చెప్పి ఆమె చాలా బాధపడింది. ఆమెకు సపోర్ట్గా చాలామంది ఉమెన్ యాక్టివిస్టులు ముందుకొచ్చిండ్రు. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు మూవ్ చేస్తే, సుప్రీంకోర్టులో ఇక్కడ వినండి ప్రజలారా, అంటే గవర్నమెంట్స్ ఎట్లున్నాయి, ప్రజలు ఎట్లున్నారు, మనం ఎట్లా థింక్ చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇప్పుడు వీళ్ళు మర్డర్ అండ్ రేప్ చేసిన వీళ్ళని రిలీజ్ చేయవద్దు. సరే రిలీజ్ చేసిండ్రు. ఈ కేసు సుప్రీంకోర్టులో పోతే సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్ చేసిన తప్పు అని చెప్తే
మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ వేసింది గుజరాత్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మళ్ళీ రివ్యూ పిటిషన్ చేయమని చెప్పింది. అంటే వీళ్ళకు సోయుంది చేస్తుండ్రా, అసలు కొంచెం కూడా సోయి లేదా వీళ్ళు? అసలు అంటే న్యాయ వ్యవస్థని ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు గుజరాత్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఇదే క్వశ్చన్ గుజరాత్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు కూడా అడిగింది. మీరు అబ్యూజ్ చేస్తున్నారో, మీకున్న లెక్క ప్రకారం అబ్యూజ్ చేస్తున్నారని చెప్పి ఇదంతా ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రజలారా. చూడండి, ఈ ఎవిడెన్సెస్ చూపిస్తాను నేను మీ అందరికీ కూడాను. ఇదంతా ఇదంతా చదువుకొని తీసుకొచ్చింది నేను. ఈ సత్కారి బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా, వీళ్ళంతా ఇదో బ్యాచ్ అనమాట. ఇక వీళ్ళందరి మీద డేటా ఉంది, ఒక నిమిషం చూడండి. సో ఇగో ఇది ఒక టీం అనమాట. ఇగో ఈయన సికే రాజౌలి, ఈయననే ఏమని చెప్పినట్టే వీళ్ళంతా సత్కారి బ్రాహ్మణులు కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. అయితే ఇందులో ఇంకొకరు కూడా చూడండి, ఇక్కడ ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మరి పబ్లిక్ డొమైన్లో డేటా ఉండాలి కదా. పబ్లిక్ డొమైన్లో డేటాలో ఏముందంటే ఎందుకు రిలీజ్ చేసినామని ఏం చెప్పలేదు. ఒక 2 బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే దీన్ని ఇన్వాల్వ్ అయ్యి దీన్ని రిలీజ్ చేసినారని ఉంది. మరి అంత సత్ప్రవర్తన, అంత పద్ధతి ప్రకారమే ఉంటే 2 బీజేపీ వాళ్ళ పేర్లు ఎందుకు? మరి మొత్తం డీటెయిల్స్ ఉండాలి కదా ఎందుకు రిలీజ్ చేసిండ్రు అనేది. కానీ గుజరాత్ గవర్నమెంట్ ఆ పని చెయ్యలేదు, ఆ డీటెయిల్స్ పెట్టలేదు. అంటే వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు ఇది మళ్ళీ తలకాయ నొప్పి క్రియేట్ చేస్తుందని చెప్పి. అయితే సరే, అది పక్కకు పెడదాం, మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రజలారా. ఇక్కడ ముందుకెళ్ళి చూస్తే ఇగో ఇక్కడ బిల్కిస్ బాను, అసలు ఈ 11 మంది కన్విక్ట్లు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడాను ఇందులో యాక్చువల్లీ ఇది ఎందుకు రిలీజ్ చేసిండ్రు, ఏ బేసిస్ ప్రకారం రిలీజ్ చేసిండ్రు అంటే 1992లో ఒక పాత ఓల్డ్ చట్టం ఇది. ఈ ఓల్డ్ చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడ్డ తర్వాత రిలీజ్ చేయొచ్చని ఒకటి ఉండే. ఇక ఆ తర్వాత అసలు రూల్ మారిన తర్వాత 2014లో రూల్ వచ్చిన తర్వాత ఈ రూల్ ప్రకారం అట్లా వదిలిపెట్టొద్దని ఉంటుంది. అట్లా అంటే ఈ సివియర్ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో చెప్పిన క్రైటీరియా ప్రకారము వాళ్ళని రిలీజ్ చేయొద్దని ఉంటుంది. కానీ మరి 2014 తర్వాత వచ్చిన జడ్జిమెంటే కదా ఇది, గుజరాత్ వాళ్ళదు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన గవర్నమెంట్ 2014 తర్వాత ఇచ్చిన జడ్జిమెంటే. దీనికి ఆన్సర్ వీళ్ళు ఏం చెప్తారంటే ఇది మేము 1992 చట్టం తీసుకున్నాం, దాని నుంచి చేసినాం. అంటే 1992 తర్వాత 2014 కదా న్యూ, మరి ఆ చట్టం తీసుకొని పనిచేయాలి కదా, కొత్త చట్టం కదా ప్రకారం పనిచేయాల్సింది. లేకపోతే పాత చట్టమే ఉంటుంది, కొత్త చట్టం ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు అన్నప్పుడు అదే ఫాలో చేయాలి. పాతది ఫాలో చేస్తే క్రైమ్ కింద వస్తుంది కదా అది. ఎందుకంటే అది కరెక్ట్గా లేదనే కదా చట్టాన్ని మార్చింది. మరి మళ్ళీ నేను పాత చట్టాన్ని తీసుకొని నేను దాని ప్రకారం చేస్తా అంటే ఈ జడ్జిలు ఈ గుజరాత్ గవర్నమెంట్ని మరి ఏం చేయాలి? వాళ్ళను అసలు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా లేదా పద్ధతి ప్రకారం? అంటే ఏమన్నా చేయవచ్చనా? వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టమేనా? సో అంటే ప్రజలారా నేనేం చెప్తానంటే మనకు కూడా కొంత ఆలోచన ఉండాలి. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ మీద మనకు ఖచ్చితమైన పట్టు ఉండాలి, ఎంతో కొంత పట్టు ఉండాలి. మనం అందరం లాజినే చదవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సెక్షన్స్, కొన్ని రూల్స్, కొంత కాన్స్టిట్యూషను ఇవి మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడా కొంత లా మీద కొంత ఫోకస్ చేయండి. మై కైండ్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా లా అనే దాని మీద కొంత ఫోకస్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. మనకు చట్టం తెలియకపోతే చట్టంలో ఉన్న విషయాలన్నింటినీ యూజ్ చేసుకొని దొంగలు బయటపడుతూ ఉంటారు, పొలిటీషియన్లు బయటపడుతూ ఉంటారు. ఇట్లాంటి కేసులు గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటాయి. ఏం చెప్తాను చెప్పండి. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ గవర్నమెంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇంత అరాచకానికి దిగితే మనం ఏం చేస్తాం? ఏమన్నా చేయడానికి ఉంటుందా? ఓకే సరే, ఇక్కడ అయిపోలేదు, ఇంకున్నది ఇదంతా స్టోరీ. నేను ఇదంతా చదువుకొని తీసుకొచ్చిన ప్రజలారా. సో ఇక్కడ బిల్కిస్ బాను, ఓకే. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిచ్యువేషన్ని చూస్తే వీళ్ళంతా వీళ్ళ సత్కారి బ్రాహ్మణ్స్ అని చెప్పి వీళ్ళకి బయటకు తీసుకొచ్చినాక దండలేసుడు, బొట్లు బోనాలు పెట్టుడు, ఇదంతా ఇది. ఇక వీళ్ళు ఎవరంటే చెప్పిన కదా ఇందాక, ఆ 5 మెంబర్స్ టీంలో కలెక్టర్ కూడా ఉన్నాడు. ఈయన ఐఏఎస్ అంటారా ఐఏఎస్ అంటారా? వీళ్ళను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కలెక్టర్ని ఐఏఎస్ అనుడా ఐఏఎస్ అనుడా అది ప్రజలు తెలుసుకోవాలి. మరి ఇట్లాంటి ఐఏఎస్లు మస్తు మంది, బొచ్చడి మంది ఉన్నారు. సో మనం వాళ్ళని బాగా పెద్ద పీటేసి వాళ్ళు ఏదో చేస్తారని చూడాల్సిన అవసరం లేదు. మనకు చట్టం తెలిస్తే వాళ్ళు చట్టం ఫాలో అవుతారు, మనకు చట్టం తెలియనప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చట్టం అవుతూ ఉంటుంది. కనుక తెలుసుకోండి ప్రజలారా. అండ్ ఇప్పుడు ఇంకా మీతో ఇద్దరు చూడండి, ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఫార్మర్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నాడు, ముల్చందాని అని చెప్పి. ఇంకో అతను ఈ అమ్మాయి బీజేపీ ఉమెన్, ఎవరు
స్నేహాబేన్ భాటియా, ఇగో ఈవిడ స్నేహాబేన్ భాటియా. సో వీళ్ళు ఈ టీం అంతా ఉన్నది. ఈ టీం అంతా ఉన్న తర్వాత ఇగో ప్రభుత్వం కూడా అంటే జడ్జిమెంట్ కూడా కొంచెం సీరియస్గా వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పిందంటే గుజరాత్ గవర్నమెంటు అది చాలా పెద్ద మిస్టేక్ చేసింది, ఇట్లాంటి పని సెంట్రల్ గవర్నమెంట్ అడగకుండా చేయొద్దు అని చెప్పారు. కానీ ఈ డేటా అంతకంటే ఎక్కువ క్లారిటీ లేదు దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఏం చెప్పలేదు అక్కడ. సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నాను అంటే బిల్కిస్ బాను కేసు అనేది చాలా సీరియస్ కేసు. అట్లాంటి సీరియస్ కేసుని కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తే, అంటే వాళ్ళకు జడ్జిమెంట్ మళ్ళీ వాళ్ళకు పనిష్మెంట్ ఉండాల్సిందే అని కొట్టేస్తే దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేసింది ఎవరు, బీజేపీ గవర్నమెంట్. అంటే ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ ప్రభుత్వము ఇట్లాంటి చేయడం అనేది నీచమైన పని అన్నమాట. మనము మన దేశంలో 50% ఉమెన్ 50% మెన్ అనుకుంటే 50% ఉమెన్కు న్యాయం దొరకకపోతే మనం ఏం చేసినట్టు అండి దేశంలో? ఎందుకన్నట్టు ఈ దేశంలో కొంతన్నా ఆలోచించాలి. ఏదో చిన్న తప్పులు చేసిండ్రంటే అనుకోవచ్చు. 14 మందిని చంపుతారు వాళ్ళు, ఇంక్లూడింగ్ బిడ్డను చంపుతారు. 11 మంది ఆ అమ్మాయిని ఇంకా బలాత్కారం చేస్తారు. ఇట్లాంటి కేసులో కూడా గుజరాత్ గవర్నమెంట్ ఒకసారి రిలీజ్ చేసింది, ఇంకోసారి అదేంది ఏమంటారు మన కోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. ఈ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసింది. ఒక మంచి పని చేసింది సుప్రీంకోర్టు, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఓకే, సో ప్రజలారా, వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, న్యాయ వ్యవస్థ మీద కొంత పట్టు పెంచుకుందాము. అందరి బాధ్యత అది. మనకు న్యాయం తెలిస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారు, లేకుంటే ఈ పాలకులు ఇట్లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఏది పడితే చేస్తారు, దానికి చట్టబద్ధత ఉండదు, అయినా చేస్తారు. ఇప్పుడు లెట్సే తెలంగాణలో కూడా చట్టబద్ధత లేదు హైడ్రాకి, కానీ అయినా చేస్తుండ్రు. దానికి చట్టబద్ధత ఇప్పుడు కల్పిస్తారట. సో అంటే మనకు చట్టం తెలిస్తే ఇట్లాంటివన్నీ ఆపుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.